హలో, ఈరోజు వర్షం పడుతుంది. బట్ నేను పొద్దున్న టైం లేదని నేను మార్నింగ్ చేయలేదు బ్లాగ్. కానీ చూసేద్దామంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఈవినింగ్ నిన్న మార్నింగ్ నాకు టైం దొరకలేదు. సో ఈవినింగ్ చేద్దామని ప్రయత్నిస్తే ఈ వర్షం అయితే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో ఏదో ఒక థింగ్ అండ్ ఒక దగ్గర కొంచెం అయితే స్పేస్ దొరికింది. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ నిన్నటి నుంచి ఏమంటారు, నా ఫ్లో అండ్ నా వాయిస్ అండ్ నా టోన్ ఇవన్నీ చేంజ్ అయినాయి అనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ కన్సిస్టెన్సీకి బెస్ట్ రీజన్స్. అండ్ నేనైతే ఇప్పుడే మళ్ళీ ఫారెస్ట్ కానీ వచ్చిన, కానీ ప్లేస్ అయితే డార్క్ ఉంది. పర్లేదు, మనం ఎక్కడి నుంచి అయినా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ మన ఫేస్ వాల్యూ అయితే పెరగాలి అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి. సో వర్షం పడ్డా ఏం పడ్డా మన థింగ్ ఆగొద్దు అనమాట. సో ఇది కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, కానీ ప్రతిరోజు అయితే మనం చేయడం అయితే పక్కా. సో ఈరోజు చాలా ఇంటరప్ట్ అయిపోయింది టైమింగ్. సో అందుకే మనం అయితే కన్సిస్టెంట్ని బ్రేక్ చేయం. సో ఈరోజు వీడియో ఇలానే ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వర్షం చూడండి, మామూలుగా లేదనమాట. అండ్ వర్షానికి కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది. బట్ మనము వర్షంలో, ఇష్టమైన వర్షంలో తడుచుకుంటూ ఇలా మాట్లాడుకుందాం కదా. సో ఎప్పుడైనా జీవితంలో ఇలా వర్షం అయితే పడాలి. అండ్ మనమైతే ట్రెండ్ సెట్ చేయాలి కదా. సో వర్షం అయితే ఫ్లో ఎక్కువ ఉంది. సో చూడండి, అంటారు కదా, ఒక స్మాల్ థింగ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ చేంజ్ అని. సో వై నాట్ వీ షుడ్ బ్రేక్ ద చేంజ్. సో వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. అండ్ మనమైతే మన కన్సిస్టెన్సీని బ్రేక్ చేయమన్నమాట. సో చాలామంది ఇందులో లోపల ఎవరైనా ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు. కానీ మనమైతే ఫ్రీ బర్డ్. అండ్ తడవడం, వెళ్ళడం, ఫోన్ అయితే ఖరాబ్ అవుతుంది. చాలా అయితే వర్షం పడుతుంది. అండ్ మార్నింగ్ ఉన్నంత క్లారిటీ ఈవినింగ్ రావద్దు. అయితే నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని రాత్రి అయితే వచ్చిన వ్లాగింగ్కి. సో చూద్దాం ఎలా అవుతుందని. కానీ వర్షం అయితే పడుతుంది అనమాట. సో ఆ చీకట్లో ఎట్లా ఉంటుందంటే కుక్కలు అరుస్తున్నాయి, మామూలుగా ఉండదు. సో అందుకే మనం బయట నుంచి అయితే వ్లాగ్ చేస్తున్నాం. సో ఇది కొంచెం డిస్కంఫర్ట్ అనిపించవచ్చు, బట్ మనం కన్సిస్టెంట్గా ఉండాలి అని చెప్పేసి ఎనీథింగ్ ఎనీ టైం మనమైతే మన థింగ్ అయితే పర్ఫెక్ట్ కాకపోయినా ఇంపర్ఫెక్షన్లో పర్ఫెక్షన్ చూస్తాం అన్నమాట. సో ప్రతిదీ 100% రావాలని కోరుకోను. అండ్ ఎవరి థింగ్లో, ఎవరి లైఫ్లో పర్ఫెక్ట్ జర్నీ ఉండదు. సో ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్, బట్ ఐఎమ్ సీమ్స్ టు బి పర్ఫెక్ట్. అండ్ ప్రతిరోజు కెమెరా ముందు మాట్లాడితే నా టోన్ అయితే బాగా చేంజ్ అయింది. అండ్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చాలా అయితే థింగ్స్ మారిపోయాయి అన్నమాట. అండ్ చూద్దామా, ఈరోజైతే ఇంతే వీడియో. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. అంటిల్ దెన్ సపోర్ట్ మీ విత్ హ్యాపీ స్మైల్ ఆఫ్ యువర్స్. అండ్ ఇది ఇప్పుడు ఎంత చేసినా అని టైం అయితే గడవట్లేదు. ఎంతసేపు చేసినా ఎప్పుడైతే టైం అయితే అంతే ఉంది. టైం స్పీడ్గా అవ్వదు. బికాస్ ఈ చిన్న థింగ్ జర్నీలో ఇదే నా వ్లాగ్. అండ్ వర్షంలో కూడా ఐఎమ్ డూయింగ్ వ్లాగ్ అంటే దట్ ఈస్ మోర్ ఎనఫ్ టు మీ. సో కన్సిస్టెంట్కి మారు పేరు శివ. అండ్ ఒకరోజు ఇంతే అని అసలు ఏమైంది, ఎందుకు రాలేదు అని రేపటి వీడియోలో చెప్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఈరోజైనా మిస్టేక్ ప్రతిరోజు కావద్దని నేనైతే కోరుకుంటాను. అండ్ అండ్ చూడండి గైస్, అసలు ఎంత చీకటి ఉందంటే మనం పోతే మనం ఎటు పోతామో మనకే తెలియదు.
సో ఎవరికైనా చీకటి అంటే భయమా, ఇలాంటి దాంట్లో ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటికి రండి, భయం అనేది పోతుంది. లెట్స్ డూ ఇటా. వితౌట్ లైట్ అయితే పోలేము, రాలేము. విత్ లైట్ మేబీ వీ కెన్ ట్రై. సో చూద్దామా, లెట్స్ ట్రై. డిఫరెంట్ థింగ్ అండ్ టఫ్ టైమ్స్ ఆర్ ది గ్రేటెస్ట్ వెపన్స్ ఫర్ ఇన్ లైఫ్. అండ్ ఇది వాయిస్ ఓవర్ కాదు, కానీ ముందేం కనబడుతుందో అని నేనైతే చూస్తున్నాను అనమాట లైట్ త్రూ. సో ఇక్కడైతే పాములు అన్నీ తిరుగుతాయి అన్నమాట. సో చూస్తున్నా కింద ఏమున్నాయని. సో అంతే తప్పితే ఏం లేదు. సో మన బ్లాగ్ అయితే తప్పదు, మనమైతే చేయాలి. అండ్ ఇది చాలా డేంజర్ జోన్ రాత్రిపూట. సో దూరంలో అయితే ఒక కుక్క కనబడుతుంది అనుకుంటా, మెయిన్ టు బి చెప్పాలనుకుంటున్నా. సో మనమైతే ఇప్పటి నుంచి వెళ్ళిపోదామా, ఏమంటారు? ఒకటి అయితే ఉంది, బట్ మనం ఫ్రంట్లో ఫ్లాష్ వేసుకొని మరీ వెళ్తున్నాం. సో అక్కడైతే కుక్కనే ఉంది అనుకుంటా. సో మనమైతే ఏదైనా తీసుకుందాం. చూసాను లేచి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు రాత్రి ఏ వెపన్ అన్నా ఎందుకు తీసుకుంటే చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది అన్నమాట. సో ఉన్నాయన్నీ పరిగెత్తుతాయి, మనమైతే మన థింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడికి చాలామంది అయితే రాత్రిపూట ఎంజాయ్ చేయడానికి వస్తారు, బట్ అందరి డే ఎండ్ అయితే నా డే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ చెప్పాలనుకున్నా అండ్ చెప్పేసా. అండ్ మీకు నేనే కదా కనబడట్లేదు. సో అక్కడ చూడండి ఆకాశంలో లైట్ చేస్తున్నారు. సో మన డే ఇలా ఎండ్ అవుతుందని నేను కళ్ళలో కూడా ఉంచుకోలే. అండ్ మనం ఇలాంటి టైంలో ఇలాంటి థింగ్స్ అండ్ బ్రేవరీగా ఉండాలి. సో బికాస్ రాత్రి ఉన్నవాడు ఫుల్ఫిల్డ్ హ్యాపీనెస్గా అండ్ పొద్దున్న దాకా ఎందుకు ఉండడు అని. సో మనమైతే ఎప్పుడు ఈ ప్లేస్ని వద్దాం. సో ఐఎమ్ అటాచ్డ్ సో మచ్ టు దిస్ ప్లేస్. అండ్ ఎంత అంటే ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. సో కన్సిస్టెన్సీ బ్రేక్ చేయొద్దంటే సీ ఎగ్జాంపుల్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ చాలా అయితే ఇష్టంతో చేస్తున్నా కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ అంతే ఈ రోజులో. అండ్ వర్షం పడ్డ కొంచెంసేపట్లో మారుతుంది, కానీ ఫర్దర్ డేస్కి మళ్ళీ సేమ్ రొటీన్ అయితే కాదు, కానీ ఐ విల్ డూ. అండ్ పదే పదే ఐ విల్ డూ కాదు, చేసి చూపెడతా బై. సో ప్రస్తుతం ఉన్న జర్నీకి ఈ ఉన్న టైంకి సో ఎలా అయితే ఏంది, మనమైతే కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ మన థింగ్స్కి ఎక్స్ప్రెస్ చేసేంత లేదంటే ఉన్నదే చెప్పేయండి. సో దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే మనలో ఉండాలి. సో అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్ టుడే.